జగన్ అసెంబ్లీకి రావాలి, అప్పుడే కదా మజా. అందుకే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనసులో ఉన్నది దాచుకోలేక చెప్పేశారు. సభ చప్పగా ఉందని అనేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఫేస్ చేద్దామని తాను ఎమ్మెల్యేగా పోటీ చేశాను అని విష్ణుకుమార్ రాజు ఓపెన్గానే చెప్పారు. ఆయనకి అలా ఉంటే 135 సీట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఎలా ఉండాలి? అసెంబ్లీలో విపక్ష స్థానంలో జగన్ ఉంటే అనేక ప్రశ్నలు అడిగి కడిగేయాలని, ఆయన్ను ప్రతి ఇష్యూలో దోషిగా చూపించాలనే కదా అనుకుంటారు. అలా నిండు సభలో వైసీపీ పాలనను ఎండగట్టి మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలనా నిర్వాహకం మీద డిబేట్లు పెట్టి అవసరమైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని అసెంబ్లీలో పెట్టి జగన్ని నిలదీయాలి అనే కదా సరదా. కానీ ఆచరణలో మాత్రం ఆ ఛాన్స్ జగన్ ఇవ్వటం లేదు. ఆయనకు తెలుసు సభకు వెళ్తే ఏం జరుగుతోందో. 23 సీట్లు తెచ్చుకున్న చంద్రబాబు నుంచి 4 ఎమ్మెల్యేలను లాగేసి ఆ మీదట 19 మందితో సభలోకి వచ్చిన బాబుకు కార్నర్ చేసి ర్యాగింగ్ చేసిన వైసీపీ ఏలుబడిని అంతా చూశారు. ప్రతి అంశం మీద మీ పాలన ఇలా ఉంది అంటూ ఎండగడుతూ టీడీపీని ఫుల్ ఫోకస్ చేశారు. అయితే ఇప్పుడు తాము అలాగే చేయాలనుకుంటే జగన్ అసెంబ్లీకి రాకపోతే ఎలా అన్న చర్చ అధికార పార్టీలో వినిపిస్తోంది. జగన్ ప్లీజ్ అసెంబ్లీకి రండి అని అంటున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. అదేవిధంగా చీఫ్ విప్ ధూళిపాల నరేంద్ర కూడా అదే కోరారు. ఇక స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు అయితే జగన్ అసెంబ్లీకి రావాలి అని కోరారు. జగన్కి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ఆయన్ను గౌరవిస్తామని చెప్పారు. స్పీకర్ ఎన్నిక వేళ సభలో లేకపోతే ఎలా అని అయ్యన్న ప్రశ్నించారు. ఎంతటి పెద్దవారైనా సభా సాంప్రదాయాలను గౌరవించాలి కదా అని స్పీకర్ అన్నారు. ఇక తన గురించి చెబుతూ గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాల మీదనే తాను మాట్లాడాను తప్ప మరొకటి కాదు అని అన్నారు. తాను ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, అందువల్ల తనకు అలా మాట్లాడాల్సిన అవసరం లేదని అయ్యన్న పాత్రుడు అంటున్నారు. మొత్తానికి కొత్త స్పీకర్ జగన్ని గౌరవిస్తానని, సభకు రావాలని కోరుతున్నారు. అదేవిధంగా చూస్తే జగన్ సభకు వచ్చేలా చేయాలని ఒక వ్యూహం ప్రకారం అధికార పక్షం చూస్తోంది అనే టాకు. తీరా తాను అసెంబ్లీలోకి వస్తే గతంలో తమ ప్రభుత్వంలో చంద్రబాబుని ర్యాగింగ్ చేసినట్లుగా తనకు చేస్తారేమో అని అనుమానిస్తున్నారు. అందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు అని భావిస్తున్నారు. అయితే ఇక్కడే టీడీపీ వ్యూహం దాగుంది. జగన్ అసెంబ్లీకి రావాలని వారు కోరుతూనే ఉంటారు. అది ఆయన రానంత వరకు కోరుతూనే ఉంటారు. దానికి కారణం ప్రజలకు కూడా తెలియాలి అని. తాము సభకు రమ్మంటే ఓట్లేసిన ప్రజల ఆశలను ఎమ్మెల్యేగా జగన్ తీర్చాల్సిన అసెంబ్లీకి తాను రాకుండా ఎమ్మెల్యేను రానియకుండా చేస్తున్నారు అన్న మెసేజ్ అయితే జనంలోకి వెళ్లేలా చేయడమే టీడీపీ స్ట్రాటజీ. మరోవైపు చూస్తే జగన్ అసెంబ్లీకి రాకూడదని పూర్తిగా భావించుకుంటే మాత్రం టీడీపీ జనంలో ఆయన సభ బహిష్కరణను మరింతగా తీసుకుని వెళ్లే ఆస్కారం ఉంది. జగన్ అసెంబ్లీకి వచ్చి అవమానం జరిగినప్పుడే దాన్ని సాకుగా చూపించి బయటకు వస్తే కొంతలో కొంత జస్టిఫికేషన్గా ఉంటుంది అని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు కూడా 2.5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ జగన్ సభకు రాదలుచుకోకుంటే తన పార్టీ ఎమ్మెల్యేలనైనా పంపిన కొంతలో కొంత జనాలకు చెప్పుకునేందుకు వీలవుతుంది. మొత్తానికి జగన్కి ఇప్పుడు అసెంబ్లీకి రావాలా వద్దా అన్నది అతిపెద్ద సమస్య కావడమే విశేషంగా ఉంది అని అంటున్నారు.